In the world of cinema, his Wales Film International Limited, a public listed company, has produced over 25 films and web series, earning him the Kalaimamani Award. Through Wales Music International, he is empowering independent artists and redefining the music industry. And Wales theatres in Poonamalli and Tanjavur showcase world-class entertainment infrastructure. And the Wales Jollywood, a film-themed amusement park in Bangalore, reflects his boundless creativity. Dr. Aishwari K. Ganesh serves as president of the Tamil Nadu Olympic Association, the Tamil Nadu Taekwondo Association, and the Taekwondo Federation of India. Through his initiatives, over 5,000 athletes have received free education and training. He also owns the Wales Football Club, a residential football academy, Wales Swimming School, and the Wales Chennai Kings, a cricket team in the Celebrity Cricket League. Dr. Aishwari K. Ganesh serves as advisor to the Tirumala Tirupati Devasthanam, Chennai. He is married to Dr. Arati and has 3 children, Preeta, Pushmita and Sarvesh, guided by his timeless values. Honesty, hard work and dedication. Dr. Aishwari K. Ganesh continues to inspire generations. A visionary, a leader, a man whose legacy is built on learning, compassion and service. He is Dr. Aishwari K. Ganesh. ధనుష్ గారికి అండ్ అలాగే సాయి దుర్గా తేజ్ గారికి ఘన స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే నిర్మాత గారు డాక్టర్ ఐశ్వరి కే గణేష్ గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కెఎస్ రవికుమార్ గారికి, అలాగే మా వెంకీ అట్లూరి గారికి, a very beautiful and talented Mamita Baiju gariki swagatam suswagatam. Yes, మొత్తం పండగ వాతావరణం వచ్చేసిందాచ్. Kara pre-release event in Telugu. Swagatam suswagatam. Wales Film International Limited బ్యానర్ పైన డాక్టర్ ఐశ్వరి కే గణేష్ గారు నిర్మాతగా, అలాగే కుష్మితా గణేష్ గారు కో ప్రొడ్యూసర్గా, విఘ్నేష్ రాజా గారి డైరెక్షన్లో, జీవి ప్రకాష్ గారి మ్యూజిక్తో మనందరికీ ఎంతో ఇష్టమైనటువంటి మన యాక్టర్ కరస్వామిగా ధనుష్ గారు కనిపించబోతున్నటువంటి ఫిలిం. ఒక్కొక్క సినిమా ఒక్కొక్క క్యారెక్టరు మన గుండెల్లో పదిలంగా దాచుకునేలాగా చేస్తూ ఉంటారు మా ధనుష్ గారు. ఆయన యాక్టింగ్ అయినా, డైరెక్షన్ అయినా, ప్రొడ్యూసింగ్ అయినా, లిరిక్ రైటర్ అయినా, సింగర్ అయినా, ఏదైనా 100% డెడికేషన్తో చేస్తారు. కాబట్టే హీ హ్యాస్ ఆల్వేస్ మేడ్ అ మార్క్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. ధనుష్ గారు మరొకసారి టాలీవుడ్కి ఘన స్వాగతం పలుకుతూ ఉన్నాము. అండ్ అలాగే మమితా బైజు చేసింది అతి తక్కువ సినిమాలైనా సరే, ఈ తక్కువ సినిమాల్లోనే బోలెడంత వర్సిటాలిటీని చూపించి యూత్ మనసుల్లో స్థానాన్ని సంపాదించుకున్నటువంటి మన ప్రేమలు అండ్ డ్యూడ్ హీరోయిన్. కానీ కంప్లీట్ కాంట్రాస్ట్లో ఈ సినిమాలో మనకి కనిపించబోతుంది. అసలు ప్రేమలులో మమితా బైజు ఏనా, ఈ మమితా బైజు ఇంత వర్సిటాలిటీ ఏంటి అనిపించే విధంగా చేసిన మమితాకి కూడా ఘన స్వాగతం పలుకుతున్నాము. అండ్ సార్, మా కెఎస్ రవికుమార్ గారి సినిమాలంటే మనందరికీ చాలా ఇష్టం. ఒక ముత్తు, ఒక నరసింహ, ఒక నాటామే, అలా చెప్పుకుంటూ పోతే ఎన్ని సూపర్ డూపర్ హిట్ ఫిల్మ్సో, అన్ని హిట్ ఫిల్మ్స్ని అందించినటువంటి మా రవికుమార్ గారు ఈ సినిమాలో ఒక అద్భుతమైన క్యారెక్టర్లో కనిపించబోతున్నారు. వారికి కూడా ఘన స్వాగతం పలుకుతూ ఉన్నాము. అండ్ ఇది మనకి వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ లిమిటెడ్ నుంచి వస్తున్న 25th ఫిలిం. సో గట్టిగా ఒకసారి చప్పట్లతో అభినందనలు తెలియజెప్దామా. డాక్టర్ ఐశ్వరి కే గణేష్ గారు
వారు అద్భుతంగా ఎన్నో సంస్థల్ని రన్ చేస్తూ అసలు వేల్స్ అనేటువంటి గ్రూప్కి చైర్మన్గా యూనివర్సిటీస్ని దాని ద్వారా ఎడ్యుకేషన్ను అలాగే ఎంతోమందికి ఫ్రీ సర్వీస్ని కూడా అందిస్తూ ఇప్పుడు సినిమాల్లో కూడా అద్భుతమైనటువంటి విజయాల్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం సార్. హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ. అండ్ అలాగే ఈరోజు మన కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా విచ్చేసిన మా సాయి దుర్గా తేజ్ గారు సంబరాల ఏటి గట్టు కోసం వెయిటింగ్ ఇక్కడ ఈ గట్టు మీద అందరం ఎదురు చూస్తూ ఉన్నాము. సో వెరీ హ్యాపీ టు సీ యూ హియర్. అండ్ వెంకీ అట్లూరి గారికి కూడా సాదర స్వాగతం పలుకుతూ ఉన్నాము. సో ఈరోజు ఈవెంట్ ఇస్ ఆర్గనైజ్డ్ బై యూవీ మీడియా ఎంటర్టైన్మెంట్ అట్ యువర్ డోర్ స్టెప్. మరి ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ గ్లిమ్స్ ఫ్రమ్ మన కరా ఫిలిం చూసేద్దాము. ఈ కరా అనేటువంటి ఈ సినిమా మొత్తం 90s బ్యాక్డ్రాప్ తీసుకొని చేసినటువంటి రియల్ ఇన్సిడెంట్స్ బేస్డ్గా వచ్చినటువంటి సినిమా. ఆల్రెడీ ట్రైలర్ని తమిళ్లో మీరు చూసుంటారు, కానీ తెలుగు ట్రైలర్ని ఈరోజు సాయి దుర్గా తేజ్ గారు లాంచ్ చేయబోతూ ఉన్నారు. బట్ బిఫోర్ దాట్ లెట్స్ హ్యావ్ అ స్మాల్ సైలెంట్ గ్లిమ్స్ ఫ్రమ్ కరా. పోర్తొழிల్ అనేటువంటి ఒక సినిమాని డైరెక్ట్ చేసి విఘ్నేష్ రాజా గారు ఫస్ట్ ఫిల్మ్తోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. డైరెక్టర్ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు, ఎందుకంటే ఆ సినిమాని చూసిన తర్వాత దట్ ఇస్ విఘ్నేష్ రాజా గారు. అండ్ ఆ సినిమాని చూసిన తర్వాతే ధనుష్ గారు డిసైడ్ అయ్యారంట ఈ డైరెక్టర్తో నేను సినిమా చేయాలి అని. సో హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ టూ. ఇక ఈ సినిమాని తెలుగులో అందిస్తున్నటువంటి మన డిస్ట్రిబ్యూటర్స్ విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్స్ సతీష్ గారికి, అలాగే ఆర్ స్టార్ లాజిస్టిక్స్ రాజేష్ కుమార్ గారికి శుభాకాంక్షల్ని తెలియచెప్తూ విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్స్ గురించి ఒక స్పెషల్ ఏవీ చూద్దాము. ఎన్నో అద్భుతమైన తమిళ సినిమాల్ని మనకి అందించడం మాత్రమే కాకుండా అర్జున్ రెడ్డి, సలార్ లాంటి సినిమాల్ని కూడా డిస్ట్రిబ్యూట్ చేసినటువంటి వీరికి శుభాకాంక్షలు తెలియచెప్తూ లెట్స్ హ్యావ్ ద ఏవీ ప్లీజ్. సినిమా అంటే ప్రేమ ఉన్నవారు సినిమాతోనే ఉంటారు. అందుకే తన బిజినెస్లో బిజీగా ఉన్నా కూడా సినిమా రంగంలోకి వచ్చారు నిర్మాత అండ్ డిస్ట్రిబ్యూటర్ సిహెచ్ సతీష్ కుమార్ గారు. విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై మంచి కంటెంట్ ఉన్న సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించడంలో సతీష్ గారు ఎప్పుడూ రెడీ. సింగం, కబాలి, కాకి, కాంతారా చాప్టర్ 1 వంటి సినిమాలతో పాటు అర్జున్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా అండ్ ప్రభాస్ సలార్ సినిమాలను కూడా పంపిణీ చేశారు సతీష్ గారు. సినిమా మీద ప్యాషన్తో ఈ రంగంలో సక్సెస్ఫుల్గా దూసుకుపోతున్నారు. గతంలో ధనుష్ గారి ధర్మయోగి మూవీని సక్సెస్ఫుల్గా రిలీజ్ చేసిన సతీష్ గారు ఇప్పుడు కరా మూవీతో మరోసారి సక్సెస్ అందుకోబోతున్నారు. ఈ కరా మూవీని విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద మరియు ఆర్ స్టార్ లాజిస్టిక్స్ రాజేష్ కుమార్ గారితో కలిసి ఏప్రిల్ 30న మన ముందుకు తీసుకువస్తున్నారు సతీష్ గారు. విషింగ్ ఆల్ ది సక్సెస్ టు విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్స్. విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్స్ వారికి అలాగే ఆర్ స్టార్ లాజిస్టిక్స్ వారికి శుభాకాంక్షల్ని తెలియచెప్తూ సతీష్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము టు ప్లీజ్ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. సతీష్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. ఈ సినిమాని మనకి తెలుగులో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నటువంటి విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్స్కి అలాగే ఆర్ స్టార్ లాజిస్టిక్స్ వారికి శుభాకాంక్షల్ని తెలియచెప్తూ ఉన్నాము. ఎస్ సతీష్ గారు ఇలా వచ్చేయండి సార్, 4 లైట్లు ఎక్కువ ఉంటాయి. గుడ్ ఈవినింగ్. ఇక్కడికి వచ్చిన
మన మిత్రులు మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అండ్ పత్రిక వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, అండ్ నేను ఈ స్టేజ్ వరకు వచ్చిన మా అమ్మగారికి మా నాన్నగారికి థ్యాంక్స్ చెప్తూ, అండ్ నాకు అనుకుంటూ సపోర్ట్ చేస్తున్న నా భార్య ప్రతిమకు థ్యాంక్స్ చెప్తూ, మా అన్నయ్య గారి సపోర్ట్తో నేను ఇలా ఇంతవరకు ముందుకెళ్తున్నా. అండ్ నా కరా ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ యూ సార్ గణేష్ సార్, ఐఎస్ఆర్కే గణేష్ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చి ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఐఎమ్ వెరీ థ్యాంక్ యూ. అండ్ ధనుష్ సార్, మీతో పాటు ప్రతి అంటే నేను చెప్పుకోలేని కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి చాలా. ఎలాగైనా ఎటువంటి పరిస్థితుల్లో మన ధనుష్ సార్ మూవీని నేను చెయ్యాలి, ఒక పెద్ద హిట్ కొట్టాలి, అది నంబర్స్ ఎక్కడో ఉండాలి, అంత పెద్ద హిట్ కొట్టాలనుకున్న మూవీకి నాకు గణేష్ సార్ ఈ అవకాశం ఇచ్చారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. దిస్ మూవీ ఈజ్ గోయింగ్ టు బిగ్ బ్లాక్ బస్టర్. అండ్ తెలుగులో ఇది నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి. అండ్ సాయి దుర్గ సార్, థ్యాంక్ యూ సార్, ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ యూ. థ్యాంక్ సార్. అండ్ ఐ హోప్ ఇది ప్రతి ఒక్కరికి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఏ విధంగా ఉంటుంది అనేది విధంగా కనెక్ట్ అయ్యే కథ ఉన్నది ఇందులోని. అలాగే ఒక మంచి ఒక ఫ్యామిలీ ఎమోషనల్ అండ్ ఒక పెయిన్ ఎవ్రీథింగ్ కనిపించిన ఒక మంచి కథ అని నాకు అనిపిస్తుంది. థ్యాంక్ యూ విఘ్నేష్ సార్. మీ ముందు మూవీ చూశాను, ఇట్స్ బ్లాక్ బస్టర్. మీ సీట్ ఎడ్జ్కి వెళ్ళి కూర్చునే సిచ్యువేషన్స్ ఉన్నాయి దాంట్లో. ఐ హోప్ ఇన్ దిస్ మూవీ ఆల్సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ టు సేమ్. I hope it's going to be big blaster and big blockbuster. Thank you for giving this opportunity. Thank you, sir. And sir, my friend, Mr. Rajesh Kumar garu. Yes, Mr. Astar Logistics Rajesh Kumar garu to please come onto the stage. ఈ మూవీని ఇంకొంచెం హ్యాపీగా ప్రమోషన్ మంచిగా చేసి గట్టిగా చేయడానికి నా ఫ్రెండ్ రాజేష్ సపోర్ట్తో మేమంతా ముందుకు వెళ్తున్నాం. అండ్ ఇలాంటివి ఈ పెద్ద హిట్ మూవీ తర్వాత ఇంకా ముందు మంచి సినిమాలు ఇంకా పెద్దవి చేస్తామని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. తప్పకుండా మీరు ఇంకా చాలా మంచి సినిమాలు చెయ్యాలి అని, సక్సెస్ మీట్లు పెట్టాలని, నన్ను అందులో యాంకర్గా పెట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. విషింగ్ యూ సూపర్ సక్సెస్. ఓకే, సో మా ధనుష్ గారిలో ఉండేటువంటి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఆర్ స్ట్రెంగ్త్ ఏంటి అంటే, ఆయనని మనం ఎప్పుడైనా సరే ఎలాంటి క్యారెక్టర్స్లో అయినా సరే ఇమిడిపోయేలాగా చేసేస్తూ ఉంటారు. పరకాయ ప్రవేశం అంటారనమాట. ఏది చేసినా ఈ క్యారెక్టర్ ఆయన కోసమే రాశారు అన్నట్టుగానే ఉంటుంది ఖచ్చితంగా. ఎస్పెషల్లీ ఈ సినిమా టీజర్ చూసిన వాళ్ళందరూ గట్టిగా ఇది నమ్ముతారు. ఫస్ట్ ఏమో విఘ్నేష్ గారు నేను అనుకున్నాను ఏంటి ఇప్పుడు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ గురించి మీరు ముందే ఊహించుకొని కథ రాసేసారా అని. అయితే అప్పుడు జరిగినటువంటి సిచ్యువేషన్స్ కూడా సిమిలర్గా ఉన్నాయి అని తెలిసింది. 1991 అంటే నేను పుట్టలేదు అప్పుడు. ఎనీవే ఓకే పుట్టాను. 1991 ఆర్ 90sలో జరిగినటువంటి ఆ స్టోరీ ఆధారంగా వస్తున్నటువంటి April 30th రిలీజ్ అవబోతున్న మన కరా సినిమా టీజర్ ఒకసారి చూసేద్దాము. లెట్స్ హావ్ ద టీజర్ ప్లీజ్. పంటో కలుపు మొక్కో, పాపమో పుణ్యమో, ఎవరు నాటిందే వాళ్లే కోత కొయ్యాలి. నేను నాటిన విత్తనం ఇప్పుడు కోతకొచ్చింది. అంతకంటే ముందు నా మీద పడ్డ మచ్చని తుడిచేయాలి. నన్ను నమ్ముకున్న వారిని గట్టెక్కించాలి. నా పేరు కరస్వామి.
పిలుస్తారు. సూపర్. ద పర్పస్ ఆఫ్ ద టీజర్ ఇస్ సర్వ్డ్. చూసిన తర్వాత మనం ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళాలి అని అనిపించేలాగా ఉంది అంటే టీజర్ సూపర్ హిట్టే, సినిమా కూడా సూపర్ హిట్టే. దానికి తోడు మనకి జీవి ప్రకాష్ గారి సూపర్ డూపర్ మ్యూజిక్ని కూడా అందించారు. ధనుష్ గారు అండ్ జీవి ప్రకాష్ గారిది సూపర్ హిట్ కాంబినేషన్. ఆల్రెడీ మా వెంకీ అట్లూరి గారు, ధనుష్ గారు అండ్ జీవి ప్రకాష్ గారి సార్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో తెలుగు ప్రేక్షకులకు విడిగా చెప్పక్కర్లేదు. సినిమాతో పాటు సినిమాలోని పాటల్ని పిల్లలు ఆ తర్వాత హమ్ చేస్తూనే ఉన్నారు. సో అలాంటి సూపర్ కాంబినేషన్లో వస్తున్నటువంటి ఈ సినిమాని మన కోసం అందిస్తున్నటువంటి డైరెక్టర్ మన విఘ్నేష్ రాజా గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. తన పోర్తోడిల్ అనేటువంటి సినిమాతో ఫస్ట్ ఫిల్మ్తోనే సూపర్ సక్సెస్ని సాధించడం ఈజీ విషయం కాదు. సినిమా ఇండస్ట్రీనే చాలా ఎడ్జ్ ఆఫ్ ద సీట్లో ఉండేటువంటి ఇండస్ట్రీ, హిట్ ఆర్ ఫ్లాప్ అనేది. అలాంటిది ఎడ్జ్ ఆఫ్ ద సీట్ ఫిల్మ్ని తీసి దాన్ని సక్సెస్ సాధించినటువంటి విఘ్నేష్ గారికి శుభాకాంక్షల్ని తెలియజెప్తూ ఉన్నాము. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. ఎల్లరికూ వణకం. మై ఫస్ట్ ఫిలిం పోర్తోడిల్. Immediately after the release of the film, I got so many calls and messages from the Telugu audience appreciating the film. So for all of the people who like the film, we've made a film which is similar in spirit, meaning it is very honest and sincere in its intention, and the intention is only one thing, is to show you guys a good time at the theaters. It will respect your time, your intelligence, and the money that you're going to spend on the ticket. So please, we're going to play the trailer now. Do come, and I am really banking on you guys to take the film to the masses. Make sure you show up on April 30th. You like the film, and then I'm really hoping you'll take the film and carry the word forward. Thank you so much. I'd like to thank Dhanush sir, Mamita ma'am, Ravi Kumar sir, and there are like a lot of other actors in the film who've given like very, very genuine, honest performances that you all enjoy. And Aishri sir, thank you for the opportunity, sir. Saitaram Tej sir, huge fan of your work. Venki Atluri sir, thanks for taking the time to make it. And Vigneshwara Entertainments, thanks for distributing the film. So April 30th is the date. Please do show up, and I can assure you that you won't be disappointed. Thank you. Vignesh sir, or 2 questions. Okay. So ఇంత ఇంటెన్స్ ఫిల్మ్ని మీరు తీసుకొని వస్తున్నారు. బోత్ యువర్ ఫిల్మ్స్ హ్యావ్ బీన్ వెరీ ఇంటెన్స్. యూ హ్యావ్ బీన్ అ వెరీ ఇంటెన్స్ స్టూడెంట్ ఇన్ స్కూల్. Yes. ఓకే. అంటే మీరు స్కూల్ డేస్లో కామెడీ స్కిట్స్ అలాంటివి ఏమి ఎప్పుడు చేయలేదా, చూడలేదా? No, for some reason I'm drawn to very intense subjects. Okay. So most of Dhanush sir subjects. Very intense, very rooted. No, there's a different side to him, and you know. What is the different side? You know, like he's an absolute fun person to be with, you know. Okay. So his sense of humor is something else. ఓకే. సో యువర్ ఇన్స్పిరేషన్, ఏ డైరెక్టర్ని మీరు ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు? Like the director that. Yes. No, I watch a lot of films. So from Tamil there are so many directors, but for me specifically, there's a filmmaker called David Fincher who's very, you know, I look up to him in terms of the way he makes his films. Any one of his films that has been your favorite? There's a film called Social Network, which is about how Facebook came into existence. Yeah. Of course, yeah. ఆయన నేను కలవలేదు, ఎందుకంటే ఆయన ఇక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్లకి రాలేదు కాబట్టి. ఐఎమ్ షూర్ ఐ విల్ మీట్ హిమ్ వెరీ సూన్. ఐ వాంట్ టు మీట్ హిమ్ ఆల్సో. వాట్ వాజ్ యువర్ ఫస్ట్ రియాక్షన్ వెన్ ధనుష్ సార్ సెడ్ yes, ఐఎమ్ గోయింగ్ టు డూ దిస్ ఫిల్మ్? Oh, I was excited, right? మా ఆడియన్స్, మా తెలుగు ఆడియన్స్ మంచి రియాక్షన్స్ ఇస్తూ ఉంటారు. మా ఆడియన్స్ ఎలా అంటే విడిగా మేము మీమ్ కంటెంట్ వేయక్కర్లేదు, ఇక్కడ మాట్లాడుతూ ఉంటే వాళ్ళే మీమ్ కంటెంట్ ఇస్తూ ఉంటారు అక్కడి నుంచి అలాగా. యా, సో వాట్ వాజ్ యువర్ రియాక్షన్? No, it was like, sir, after watching Porthol, he had called me and he said, you know,
if you have anything, any story, and if you're interested in working with me, like who wouldn't be interested, in working with him? So I narrated the script, and he said he really enjoyed the film. So obviously it was a big opportunity for me, and I made sure not to waste the opportunity. Great. So looking forward to watch it on April 30th in theaters. Thank you so much. Thank you so much. Thank you. Wishing you Thank you. super Thank success. you. Thank you. Thank you. ఇక నెక్స్ట్ వేదిక మీదకి రాబోతున్నటువంటి వ్యక్తి, ఈ పేరుకి ఇంట్రొడక్షన్ అక్కర్లేదు. మన కేఎస్ రవికుమార్ గారు అంటే చాలు మనకు ఆయన తీసినటువంటి నరసింహ, ముత్తు, దశావతారం ఇలా సినిమాల తర్వాత సినిమాలు గుర్తొస్తూనే ఉంటాయి. సచ్ అ వర్సటైల్ యాక్టర్ అండ్ అట్ ద సేమ్ టైమ్ సచ్ అ గ్రేట్ డైరెక్టర్. రవికుమార్ గారు, ఇట్స్ అన్ ఆనర్ టు హ్యావ్ యూ హియర్. రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. అడగండి, ఏదో ఒకటి అడగండి. సార్ మీరు మాట్లాడేసేయండి సార్, ఆ తర్వాత. తెలుగులో మాట్లాడవచ్చా? అయ్యో సార్, తెలుగు నాకు సరిగా రాదు, బట్ ఐ హ్యావ్ యాక్టెడ్ ఇన్ ఎ స్టేట్ ఫిలిం రీసెంట్లీ. యూ సా ద ఫిలిం ఉస్తాద్ భగత్ సింగ్. I acted in that film, direct Telugu film, first time. But in this movie also, in Telugu version, I have dubbed myself. But in Ustad, they never called me. They never, Telugu నాకు బాగా రాదు, అందరికీ తెలుసు. తెలుసు అదే. అవునండి, మీరు సుమా గారు, మీరు ఎన్ని ఫంక్షన్ చూస్తే మీరే ఉంటారేంటి? ఎందుకు ఎవరు లేదా యాంకర్? కాదు సార్, మీ కళ్ళు మంచివి కాబట్టి నేనే కనిపిస్తున్నాను మీకు. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను నిన్నప్పుడు. సారీ, అది మీరు కదా. ధనుష్ సార్ దీనికి చప్పట్లు కూడా కొడుతున్నారు. పర్వాలేదు సార్. 90s టైంలో అయితే నిజంగా నేను జయసింహ, బాలకృష్ణ ఫిలిమ్స్, అది అన్నీ ఏ ఫిలింకి వస్తే మీరే ఉండారు. ఓకే, డూయింగ్ వెరీ. థ్యాంక్ యూ సార్. నేను యాక్చువల్లీ వెన్యూస్ బయటే కూర్చొని ఉంటాను సార్. ఓకే, మీరు ఏదో అడగండి, నాకు మాట్లాడండి అని చెప్తే నాకు ఏమీ రాదు. ఓకే, తెలుగు కదా, మీ క్వశ్చన్స్ ఉందా? ఉన్నాయి సార్. నాకు మీకు కూడా ఉన్నాయి సార్, అడగండి. సార్ ఇప్పుడు మీరు ధనుష్ గారు ఇది సెకండ్ టైం కాంబినేషన్ లో యాజ్ అన్ యాక్టర్ వర్క్ చేస్తున్నారు. సో ఆల్మోస్ట్ గ్యాప్ ఆఫ్ ఒక 9-10 years. మీరు ఏమైనా డిఫరెన్స్ నోటీస్ చేశారా? ఆయన దగ్గర డిఫరెన్స్ రాదు. అదే సార్, ఆయన అలా ఆ బ్లడ్ అలాగా. ఆయన ఫాదర్ కూడా నాకు ఫ్రెండు, ఫ్యామిలీ అందరం అలాగే ఉంటారు. ఆమె సిస్టర్స్ అందరూ అలాగే ఉన్నారు. మా తెలుగు ఓకేవా? సూపర్ సార్. ఓకే, మీకేంటి అర్థం అవుతుందా? అంతే. అలాగే తెలుగు ప్రేక్షకులు భాష కన్నా ఎక్కువగా భావం, మనసు చూస్తారు కాబట్టి వాళ్ళకి ఇట్టే అంతా పసిగట్టేస్తారు. కరెక్ట్, నాకు తెలుసు. తెలుగు పిక్చర్స్, తెలుగు ఆడియన్స్ గురించి నాకు తెలుసు. చాలా పిక్చర్, నా తమిళ పిక్చరు ఇక్కడ డబ్బింగ్ అయ్యి రీమేక్ అయ్యి అన్ని పెద్ద ఇట్లు అందరూ సాక్షి. అది ఆయన అదేంటి వరం అంటే ఏంటి? వరమే సార్, వరమే. దేవుడి వరంలాగా ఈ ఫ్యాన్స్ వరం. ఓకే, ఈ పిక్చర్ గురించి చెప్తే, మీ ప్రొడ్యూసర్ గురించి చెప్తే, ఆయన ఫస్ట్ ఆయన సినిమా వాళ్ళు కాదు, ఆయన పెద్ద ఎడ్యుకేషనలిస్ట్ యాక్చువల్లీ. ఆయన చాలామంది కాలేజెస్ ఉంది, ఆర్ట్ కాలేజ్, మెడికల్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజెస్ ఉంది, స్కూల్స్ చాలా ఉంది. బట్ ఇది ప్యాషన్, ఎందుకంటే ఆయన ఫాదర్ పెద్ద ఆర్టిస్టు, తర్వాత మినిస్టర్ అయ్యారు ఎంజీఆర్ పీరియడ్లో. సో ఆ ప్యాషన్ అలాగా బ్లడ్ వస్తుంది. డాటర్ ఆల్సో వస్తున్నారు ఈ ఫీల్డ్కు. ఇదే ఫస్ట్ ఫిలిం ఫర్ హర్. దిస్ 25th ఫిలిం అనుకున్నాను వేల్స్కు. సో నాకు
ఆల్రెడీ ఒక వేల్స్ ప్రొడక్షన్లో ఒక పిక్చర్ చేశాను, కోమాలి. చూసారా మీరు? కోమాలిలో నేనే విల్లన్. జాగ్రత్తగా ఉండండి. సో తర్వాత మా డైరెక్టర్ గురించి నాలాంటి లేదు ఆయన. అంటే స్టైల్ ఎలాంటిది సార్ ఆయనది? నేను కొంచెం అడావిడి, స్ట్రిక్ట్. ఆయన వెరీ స్మూత్. అవునా? చాలా స్మూత్. ఒక్క అప్రాణి అంటే ఏం చెప్తారు? ఇంకా అప్రాణి అంటే తెలుగులో ఏంటి? అమాయకుడు. అలాగా ఉంటారు. బట్ ఈస్ అ వెరీ ఇంటెలిజెంట్ ఫెలో అండ్ he knows things, he knows everything, he knows film industry and he knows the audience response, how it will be. So everything he knows about that, and he gave me a fantastic role in this film, and he made me to do the makeup like Kamal Haasan garu, which I gave in Dasavataram and Abhay Sharmigi. Prosthetic makeup నాకు ఆయన ఇచ్చారు. చూడండి, తెలుసా? ఇక్కడ ఫుల్గా 2.5 hours అవుతుంది. తీయడానికి ఒక 1.5 hours, 4 hours. ఇదే నా బాధ. షూటింగ్ ఎన్ని అవర్స్ సార్? షూటింగ్ 4 hours. ఓకే. వేయడానికి తీయడానికి అది ఒక 4 hours. సో 8 hours కరెక్ట్ కదా? ఆయన అలాగా అన్నీ స్ప్లిట్ చేస్తారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ విఘ్నేష్ రాజా గారు. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ మిస్టర్ సాయి గారు హూ కేమ్, పెద్ద హీరో. ఐ సా యువర్ ఫిల్మ్స్. వెంకీ అట్లూరి, ఆయన ఫిల్మ్స్ అంటే సార్ ఐఎమ్ ఏ ఫ్యాన్ సార్. సో థ్యాంక్స్ ఫర్ కమింగ్ for this function to encourage us. And heroine Mamita, she's very, I never saw a girl like this, a very family oriented like that. She'll be looking like a very soft nature and all, but the other side of her will be something different. Yeah, you must have seen her films. Yes sir. Yeah, you see this film also. Okay, and I no more words to say about you. తెలుగులో మాట్లాడాలంటే మీకు తెలుగు తెలుసండి? కొంచెం. ధనుష్ సార్ గురించి ఏం చెప్పాలి? మీరు అడగండి, ఏదో వచ్చాం సార్. అంటే ధనుష్ సార్ మా అందరికీ కూడా ఆన్ స్క్రీన్ బాగా తెలుసు, ఆయన పర్ఫార్మెన్స్ గురించి అంతా. ఆఫ్ స్క్రీన్ ఏదైనా మీ మధ్యలో జరిగిన బీటీఎస్ మూమెంట్స్ ఏమైనా ఉంటే షేర్ చేయండి సార్. మీరు డైరెక్టరు, ఆయన డైరెక్టరు. మిమ్మల్ని ఎలా ఎప్పుడు చెప్పాను? నన్ను చిన్నప్పటి నుంచి, ఆయన చిన్నప్పటి నుంచి నాకు తెలుసు ఆయన చిన్నప్పటి నుంచి. ఆయన ఫాదర్ తోటి ఫ్రెండ్ నేను. సో డెడికేటెడ్ టు ద కోర్. యా, సో మచ్ ఆఫ్ ఈజ్ a man who lives for cinema. Yesterday also in the function in Coimbatore he told, I will not see this side, that side, like a horse. What is that? అలాగా వెళ్తాను. ఏమీ నేను డిస్టర్బ్ అవను, ఎవరు నా డిస్టర్బ్ చేయలేరు. సో అలాంటి వాళ్ళు ఈ పిక్చర్లో ఆయన ఫాదర్గా నేను చేశాను. సో థ్యాంక్ యూ ధనుష్ ఫర్ అక్సెప్టింగ్ దిస్. సో వాట్ ఎల్స్ షల్ ఐ గో? అంతే సార్. అంటే ఇది ఎందుకంటే నాకు చూడండి, నాకు ఏసీ హాల్లో నాకు ఐఎమ్ బికమింగ్ స్వెట్టి. పర్వాలేదు సార్, ఇవాళ ప్రాస్థెటిక్ మేకప్ లేదు. ఓకే, బికాస్ తెలుగులో మాట్లాడాలంటే నాకు కొంచెం భయంగా ఉంది. మీరు చాలా చక్కగా మాట్లాడుతున్నారు సార్. మీ సినిమాలంటే మాకు చాలా ఇష్టం. అంటే ఎన్ని సంవత్సరాలైనా, ఎన్ని జనరేషన్స్ అయినా మర్చిపోలేని సినిమాలు అవన్నీ కూడా. సో థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ సచ్ వండర్ఫుల్ ఎంటర్టైనింగ్ ఫిల్మ్స్ ఫర్ అస్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్. ఎస్, థ్యాంక్ యూ సార్.
ఇందులో మాత్రం కొంచెం ఏజ్ ఎక్కువ చూపించారు సార్. నెక్స్ట్ టైం నుంచి కొంచెం తక్కువ చేసేయండి. ఇది టిట్ ఫర్ డాటా. లేదు సార్. థ్యాంక్ యూ సో మచ్. గట్టిగా ఒకసారి చెప్పట్లు టు ద ఫెంటాస్టిక్ బ్లాక్ బస్టర్ హిట్ డైరెక్టర్ రవికుమార్ గారు. ఓకే, సో ఒక 2 క్వశ్చన్స్ మమితను అడుగుదామా? మమిత ఆల్రెడీ చాలా ప్రిపరేషన్లో ఉన్నారు. మీరు ఈ క్వశ్చన్స్ కోసం నాకు అర్థమవుతుంది. మీ ఫేస్లోనే కనిపిస్తుంది ఆ ఆనందం. I'm scared, to be honest, yeah. Then you should always be scared because you look so beautiful when you're scared. Shoo. See, when I'm scared, I'm not like that. ఓకే, సో మమిత, ఈ సినిమా కోసం ప్రిపరేషన్కి మీరు డెఫినెట్లీ చాలా హోంవర్క్ చేసి ఉంటారు. వాట్ కైండ్ ఆఫ్ ప్రెప్ వెంట్ ఇన్ టు దిస్ మేకింగ్ ఆఫ్ ద క్యారెక్టర్ సెలి ఇన్ దిస్ ఫిల్మ్? I just followed Vignesh Raja's instructions. That's the only preparation. Oh. Yeah. Like after coming onto the set or Yeah. before? After coming to the set, we'll prepare for a bit and then he'll say action and I'll perform. ఓకే, రవి సార్ మేకప్ గురించి చెప్పారు. మీకు కూడా మేకప్కి ఎక్కువ టైం పట్టిందా? Not really, but yeah, half an hour to 45 minutes. Alona. ఓకే, ధనుష్ సార్తో ఫస్ట్ షాట్ చేస్తున్నప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఏ నర్వస్, బి ఎగ్జైట్మెంట్, సి కామ్ అండ్ కూల్? Nervous. Initially, yeah, I was so nervous, but then he made me calm and cool. ఓకే, Yeah. ఆఫ్టర్ దట్ ఇట్ వాస్ Yeah, after that was very... హే డ్యూడ్. ఆఫ్టర్ దట్ Not, not like that, but he was like, he made us so comfortable. So, Adnala, I went along and I had so much fun ఓకే. shooting. అండ్ కన్నమ్మ సాంగ్ కూడా చాలా పెద్ద హిట్ అయింది మన జీవి ప్రకాష్ గారి కాంపోజిషన్లో. తెలుగులో ఏమో రామ్ జోగి శాస్త్రి గారు లిరిక్స్ రాశారు. అండ్ ద సాంగ్ ఇస్ వెరీ వెరీ బ్యూటిఫుల్. ఐ హర్డ్ దట్ యూ లవ్ ద సాంగ్ వెరీ మచ్. Yes, right? Yeah. So can you hum it for us? Not really, ma'am. See, Dhanush sir will sing with you. వద్దు. I'm really bad at this. ఇది జస్ట్ ప్రాంక్. ఓకే, థ్యాంక్ యూ. మైక్ ఇచ్చేయండి. Thank you. ఓకే, థ్యాంక్ యూ. సి, సో యూ షుడ్ ఫీల్ హ్యాపీ, అమ్మయ్య నేను పాట పాడలేదు అని ఇవాళ. అండ్ ద ప్రొడ్యూసర్ ఆఫ్ ద ఫిల్మ్, సార్ ఐశ్వరి సార్, క్యాన్ వీ ఆస్క్ అ ఫ్యూ క్వశ్చన్స్? డాక్టర్ ఐశ్వరి సార్. సార్, మీరు ఎన్నో ఇన్స్టిట్యూషన్స్ని లైక్ యూనివర్సిటీస్, కాలేజెస్ యూ హ్యావ్ బీన్ రన్నింగ్ అండ్ యూ హ్యావ్ బీన్ డూయింగ్ గ్రేట్ సర్వీస్ యాక్టివిటీస్ in education and also in health. At the same time, you have been producing films too. Which do you think is more strenuous, producing a film or managing the group, universities, everything? Producing the film. Sir, apdiya? Yes. I thought because this is only one part, there you are doing almost 100 times more. But still? Yes. Okay. Can we get a small glimpse of why it is strenuous? Pardon? Why is it strenuous? If you produce, you will know. వద్దు. ఇక్కడ ఉన్నారా ఎవరైనా ప్రొడ్యూసర్స్? నో సార్, ఐ విల్ డెఫినెట్లీ నాట్ డూ దట్ ఆఫ్టర్ యూ సెట్ దిస్. అండ్ అలాగే మీరు మీ అంతకుముందు సినిమాల్లోనూ వేరే సినిమాల్లో కూడా యూ హ్యావ్ ప్లేడ్ క్యామియో. సో ఈ సినిమాలో కూడా ఏమైనా క్యామియోలో చూడొచ్చా? No, I stopped acting. Okay, so it was taken as a conscious decision to stop. You stopped acting. Yes. Okay, so it's only going to be producing. Okay, thank you so much, sir. Looking forward to many more films from your banner. Thank you. Sure. Thank you. Thank you. And ఇక్కడ మా వెంకీ అట్లూరి గారు ఉన్నారు. వెంకీ గారు, ఈ మైక్ నేను ఎందుకు ఇచ్చానంటే ఈరోజు మీకు చెప్పండి. ఇప్పుడు మన ధనుష్ గారు ఒక పక్కన యాక్టర్, ప్రొడ్యూసర్, సింగర్, లిరిక్ రైటర్, డైరెక్టర్, కానీ యాంకర్ కాదు. కాబట్టి ఈరోజు మీరు ఒకవేళ కనుక యాంకర్ అయితే మీరు ఆయన ఏం క్వశ్చన్ అడగాలనుకుంటున్నారు అడిగేయండి. మీరు సార్ అప్పుడు అడగలేని క్వశ్చన్స్ ఇలా రండి కమ్. సార్, యాక్చువల్లీ ఎప్పటి నుంచో అడగాలనుకుంటున్నాను సార్. అవునా? సేమ్ క్వశ్చన్. సో ఒక ఇన్సిడెంట్ చెప్పాలి. మీరు సార్ మీరు కూర్చోండి సార్, ప్లీజ్ సార్.
ప్లీజ్ సార్ సిట్ సార్, నాకు కంఫర్టబుల్ కాదు సార్. సో బిఫోర్ దిస్ మీ అందరికీ ఒక ఇన్సిడెంట్ చెప్పాలి. ఫస్ట్ సినిమా వాతి సార్ సినిమా స్టార్ట్ అవ్వకముందు ఒక మ్యూజిక్ కంపోజింగ్ సెషన్ అయింది. ఒక ట్యూన్ వచ్చింది. ఆ ట్యూన్ సార్ వినంగానే వెంకీ చాలా బాగుంది ట్యూను, లిరిక్స్ నేను రాస్తానన్నారు. ఇంకెంతకన్నా పోయిట్ ధనుష్ గారు రాస్తున్నారంటే అంతకన్నా అని చాలా హ్యాపీగా ఉన్నాను. సో ఉన్నాం. నెక్స్ట్ డే రాత్రి అరౌండ్ 11 o'clock వచ్చేసి అక్కడ ఇంకో సినిమా షూటింగ్ నడుస్తుంది, అక్కడ రమ్మన్నారు. వచ్చారు. ఎగ్జాక్ట్గా నీకేంటి వెంకీ ఒక సిచ్యువేషన్ చెప్పన్నారు. ఓకే సార్ ఇది సిచ్యువేషన్ చెప్పేసిన తర్వాత సరే ఇంక బయలుదేరదామా ఆకలేస్తుంది అని చెప్పేసి జీవి గారితో అన్నాను. వెంకీ 5 minutes అని చెప్పేసి అన్నారు. సర్లే మేబీ కలిసి డిన్నర్ చేస్తారేమో అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాం. అలా వెళ్ళారు, ఇలా వచ్చారు, పల్లవ రాసేశారు. మళ్ళీ అలా వెళ్ళారు, ఇలా వచ్చారు, చరణం రాసేశారు. సార్ హౌ సార్ అంత ఫాస్ట్గానా సార్? దేవుడు ఇస్తారు. అది నిజం సార్, నిజంగా అది మాత్రం నేను ఎప్పుడు ఫీల్ అవుతాను. యూఆర్ అ బ్లెస్డ్. ఏమంటారు సార్, ఒక దేవుడు చెయ్యి ఉంది సార్ మీ మీద అయితే. నిజం సార్ నిజం. అండ్ అంత టాలెంట్లో ఒక 10% మాకు వస్తే చాలు సార్, ఇంకా మేము వచ్చేసి ఎక్కడికో వెళ్ళిపోతాం. యూ డోంట్ యాక్ట్ హంబుల్ మ్యాన్, డజంట్ సూట్ యు. లేదు సార్, ఈ రోజు నేను గివెన్ బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ అండ్ ఈస్ యాక్టింగ్ సార్. యువర్ టాలెంట్ 10%. యాక్టింగ్ జాబ్ ఐ విల్ టేక్ కేర్, యూ ఓన్లీ డూ డైరెక్టింగ్ జాబ్. అది రాకే డైరెక్షన్ చేస్తున్నాను సార్. సార్ నిజంగా సార్ అది నేను అందరికీ చెప్తాను. How can a man direct a film in 45 days and give a blockbuster? You did it, sir. Not once, but twice or thrice also. See, as a director, you know that a film success is not just with the director. Everything should fall in place. Of course, the director is the captain of the ship, but he needs his crew. The crew needs to be equally good. So whatever credit that you want to give to me for the film that I have made, it also goes to my entire crew, my actors who supported me, the music director, the cinematographer, everybody. So whatever happens, a film decides its own fate. Late Balu Mahendra sir once told me, a film decides its own fate. So the films that does well, it's decided its own fate. That didn't do well, it's decided its own fate. So I don't deserve as much credit as you are wanting Who's to acting give humble me. now? Hey, you acted. I'm really humble. There is a difference. Sir, nizanga sir, the speed with which you create content, that really surprises me, sir. I can't do that. I think ade andru oppukuntaru. We each have our own strengths. So I'm sure there is something that you can do that I can't do so well. Nothing like that, sir. I can't. Nizanga sir. Keep quiet, man. Nizam sir, promise ga satyam solra sir. Thank you so much for your love. Thank you, sir. I always love you, sir. I love you too, Venki. That's Thank all. you. Only one question you have, sir. Or you have more questions? Let's sir. Your detailed answer covered so many questions of mine. If I ask you any question, you'll be in trouble. Ask sir. Not now. I'll save it for your films. Vishwanath and Sons కోసం Okay. Good luck for your film. Thank you, sir. Thanks a lot, sir. విశ్వనాథ్ అండ్ సన్స్కి రెడీగా ఉండండి. వస్తారు అప్పుడు ధనుష్ గారు గెస్ట్గా. ధనుష్ గారు మా వైపు నుంచి కూడా ఒక క్వశ్చన్. ఈ సినిమా మొత్తం లేదు సార్, ప్లీజ్ 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 మీరు కూర్చో. They have come to see us. No, if I sit there like that, I'll answer like this so they can see. Of course, yes. So ఈ ఫిల్మ్లో there's a lot of intense drama, there's a lot of pressure the character is under. రియల్ లైఫ్లో మీకు ఏది ఎక్కువ ప్రెషర్ అనిపిస్తుంది? వాట్సాప్ మెసేజెస్కి రిప్లై చేయడమా, ట్రాఫిక్ జామా? Traffic jam. Mobile I don't use much, so yeah, only traffic jam. మీరు మొబైల్ యూజ్ చేయరు, No. అందుకనే మీ క్రియేటివిటీ అంత హై ఉంది. మనం వేరే వాళ్ళ క్రియేటివిటీలు చూస్తూ కూర్చుంటున్నాం, అది మన పని. ఓకే, సో ఇఫ్ గివెన్ అన్ ఆపర్చునిటీ, వాట్ డూ యూ వాంట్ టు స్టిక్ విత్ ఇన్ అ క్రైసిస్ సిచ్యువేషన్? ఫుడ్ ఉంది మీ దగ్గర. ద అదర్ టూ ఆప్షన్స్ ఆర్ ఏ గ్యాస్, బి పెన్ అండ్ పేపర్. AB. AB.
It's for myself or it's a social cause, for public? ఫర్ యువర్ సెల్ఫ్. Myself, pen and paper. Correct. Correct. ఆల్రెడీ ఫుడ్ ఉంది కాబట్టి పెన్ అండ్ పేపర్ సరిపోతుంది. అండ్ అలాగే 90s టైంకి ఇప్పటికీ వాట్ డూ యూ థింక్ పీపుల్ మైట్ బీ మిస్సింగ్? లైక్ ఈజ్ ఇట్ మోర్ ఫ్రీ రోడ్స్ అంటే నో ట్రాఫిక్ జామ్స్, లెస్ ఆఫ్ జంక్ ఫుడ్, లేదా వాచింగ్ ఓన్లీ దూరదర్శన్, లేదా లాస్ట్ వన్ నేచర్? I think all the above. I think I'm a 90s kid, so I know I miss all these things. Yeah. Things were so beautiful when things were simpler. You know, now it's all very complicated, and I don't think any of us know where we are heading. Yeah. So things were very basic back then. So that basic was so beautiful. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్, మాకు మీరు యాజ్ అన్ వర్సటైల్ యాక్టర్, సింగర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్ అన్నీ తెలుసు, కానీ మిమ్మల్ని మీరు డిస్క్రైబ్ చేసుకుంటే వాట్ వుడ్ యూ సే అబౌట్ యువర్ సెల్ఫ్? A good father. Wow. Hats off to you. Thank you so much, Dhanush garu. Please కూర్చోండి. అండ్ సాయి దుర్గతేజ్ గారు, మిమ్మల్ని మేము అడగట్లేదు. అండ్ ఈరోజు మన బ్యూటిఫుల్ మమితా బైజు గురించిన ఒక స్పెషల్ మ్యాషప్ రెడీ చేశారు. సో లెట్స్ హ్యావ్ ద మ్యాషప్ వీడియో ప్లీజ్. So let's have our beautiful, very, very talented Mamita Baiju on stage, please. మన ఫిల్మ్ ఇండస్ట్రీలో కొన్ని సంవత్సరాలకి ఇలాంటి ఒక మ్యాజిక్ చేయడానికి ఒకళ్ళు వస్తూ ఉంటారు. తన క్యూట్నెస్తో, న్యాచురల్ పర్ఫార్మెన్స్తో అసలు ఈ అమ్మాయి మన ఇంట్లో అమ్మాయి అనేంత మనం ప్రేమించేలాగా మమిత ప్రేమలు సినిమాతో ఎస్పెషలీ, అండ్ అలాగే ఆ తర్వాత వచ్చినటువంటి డ్యూడ్, అండ్ త్వరలోనే వెంకీ గారి సినిమాలో కూడా మనకి కనిపించబోతుంది. కంగ్రాచులేషన్స్ ఫర్ కరా. Thank you, ma'am. Thank you. Yes. Hi, everyone. Thank you for this video. I really enjoyed it. Thank you so much. నేను ఇక్కడ ఉండడం చాలా చాలా హ్యాపీగా ఉంది. And first of all, I'm really happy to be here. Last time I came was for Dude and Premalu, and the love I received from you people was always stayed with me. And Ipo, I'm currently promoting Kara, and Kara is very special film to me because it has challenged and helped me grow as an actor. And Dhanush sir, thank you so much for your support
and encouraged me throughout the journey. And it was always my dream to act with you, and now it's that true. And I'm so happy to be here with you, sir, promoting the film. And Vignesh Raja sir, நான் இது எல்லா இடத்துலையும் சொல்கிறேன் the same thing. Thank you for trusting me with this role, and this wouldn't have been possible without you. Thank you so much, sir. Aishri Ganesh sir, Kushmita ma'am, Wales International, thank you for backing us so strongly. Ravi Kumar sir, thank you so much for being so warm and cheerful. Thank you, everyone. Venki sir, my director, Sai Durga sir, thank you for thank you for being here, promoting our film. It's an honor for us. And lastly, my audience, thank you so much for the love and support you have always given me. I love you too, guys. Thank you so much. And yeah, Vigneshwara Entertainments, thank you for distributing our film in Telugu. And yeah, I'm so happy to be here. Thank you. Thank you so much, Mamita. You made somebody's day. They are so happy today. Thank you. Thank you very much. So looking forward to seeing you in theaters on April 30th. Thank you. Thank you so much. Yes, ఇచ్చేసేయండి మైకు. అండ్ ఈరోజు మన కార్యక్రమానికి ఒక స్పెషల్ గెస్ట్గా ఇక్కడ విచ్చేసినటువంటి ఈ డైరెక్టర్ ఫస్ట్ యాక్టర్ అయ్యారు, ఆ తర్వాత ఆయన డైరెక్టర్ అయ్యారు. జ్ఞాపకం ఉంది మాకు, జ్ఞాపకం. ఓకే, వెంకీ అట్లూరి గారు టు ప్లీజ్ కమ్ ఆన్ ద స్టేజ్. ఎందుకంటే ధనుష్ గారు కూడా ఇందాక అడుగుతూ ఉన్నారు కాబట్టి. అండ్ వెంకీ అట్లూరి గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. ఒక సారు, ఒక లక్కీ భాస్కరు, అండ్ అలాగే ఇప్పుడు విశ్వనాథ్ అండ్ సన్స్ లాంటి సినిమాల్ని మనకి అందిస్తున్నటువంటి మన సూపర్ డూపర్ హిట్ డైరెక్టర్ వెంకీ అట్లూరి గారికి సాదర స్వాగతం. ఇందాక ఇచ్చారుగా, ఇప్పుడు ఆన్ స్టేజ్ స్పీచ్ ఏంటది అంటే అబౌట్ ద ఫిల్మ్, ద టీజర్ చూసారు మీరు. సో టీజర్ వచ్చేసి నేను తమిళ్లో చూడటం జరిగింది. అండ్ యాజ్ అందరూ విన్నట్టే, అందరూ చెప్పినట్టే చాలా ఫంటాస్టిక్గా ఉంది. అండ్ సార్, గణేష్ సార్, వెల్కమ్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. అండ్ సతీష్ గారు అండ్ రాజేష్ గారు, ఆల్ ది బెస్ట్. మీకు వచ్చేసి డబ్బులు బాగా సంపాదించాలని కోరుకుంటున్నాను. అండ్ సార్, ధనుష్ సార్, ద లవ్ టుడే నాకు ఇంత వస్తుందంటే దానికి కారణం వాతి సార్. దట్ వాజ్ ద ఒక మనిషికి ఎప్పుడు ఒక చిన్న బ్రేక్ వచ్చినప్పుడు మళ్ళీ రీస్టార్ట్ అవటానికి చాలా టైం పడుతుంది. అంత టైం ఇవ్వకుండా ఈరోజు మళ్ళీ ఆడియన్స్ నుంచి ఇంత ప్రేమ రావడానికి కారణం సార్, వాతి. అది మీ నమ్మకంతో స్టార్ట్ అయింది. అది నేను ఎప్పటికీ మర్చిపోలేను. దిస్ ఇస్ నాట్ యాక్టింగ్ సార్, దిస్ ఇస్ జెన్యూన్. ఐ లవ్ యూ ఫర్ దాట్. అండ్ రుణం ఎప్పటికీ తీర్చుకోలేనేమో కూడా, ఐ నో దట్. అండ్ అలాంటిది ఈరోజు మళ్ళీ మీరు కర్రతో, మధ్యలో చాలా సినిమాలు వచ్చినాయి, ఏంటి రాయన్ కావచ్చు, అది యూ గాట్ దట్ లవ్. బట్ ఎక్కడో అంత డిజర్వ్డ్ లవ్ రాలేదని నేను అనుకుంటున్నాను. మళ్ళీ తేరీ ఇష్క్ మే వాజ్ ఏంటి మళ్ళీ అదే కైండ్ ఆఫ్ లవ్ వచ్చేసి హైదరాబాద్లో వచ్చింది. నౌ కరా సార్, మార్క్ మై వర్డ్ సార్, I have a very good feeling about this film. This film is going to do wonders. ఇది వచ్చేసి మళ్ళీ ఆ రోజు సార్ అనే సినిమా తెలుగులో ఎంత పెద్ద హిట్ అయిందో, ఈ సినిమా వచ్చేసి దానికి అట్లీస్ట్ 2.5 రెట్లు ఎక్కువ కలెక్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. అంత పెద్ద హిట్ చేయాలి గైస్. నిజంగా ఈ కంటెంట్ వచ్చేసి అంత గొప్ప కంటెంట్ అని అనిపిస్తుంది. ఇప్పుడు మీరు ట్రైలర్ చూసిన తర్వాత మీకే అనిపిస్తుంది. సో ట్రస్ట్ ద కంటెంట్ అండ్ సపోర్ట్ ద కంటెంట్. అండ్ మమిత,
ఐ రియలీ లవ్ వర్కింగ్ విత్ యూ. అండ్ ప్రతి ఒక్కళ్ళకి అదే ఫీలింగ్ ఉంటుందని నాకు తెలుసు. బికాస్ ఇందాక చెప్తా ఉన్నాను, దీన్ని చాలా న్యాచురల్గా చేస్తుంది. అంటే ఎందుకంటే షీ డజంట్ యాక్ట్ టు లుక్ గుడ్. షీ లైక్స్ యాక్టింగ్, అది తెలుస్తుంది. ఇప్పుడు సడన్గా వచ్చేసి నేను ఇప్పుడు ఈ సీన్ చేసిన తర్వాత నేను ఎలా ఉన్నానని చూసుకోదు, బాగా యాక్ట్ చేసానా లేదా చూసుకుంటుంది. షీ డజంట్ కేర్ హెయిర్ బాగుందా, లేకపోతే నేను ఇక్కడ వచ్చేసి నా ముక్కు బాగుందా, నోరు బాగుందా, ఏం పట్టించుకోదు. ఈ సీన్లో నేను వచ్చేసి డైలాగ్ చక్కగా చెప్పానా, అంతే. సో అలాంటి అమ్మాయి ఇప్పుడు హైట్స్కి వెళ్తుంది. అండ్ యూ విల్ డెఫినెట్లీ గెట్ దట్ లవ్ ఫ్రమ్ ఆడియన్స్ in all the languages that you act in. And రవికుమార్ సార్, మీ సినిమాలు నేను చిన్నప్పటి నుంచి చూశాను. ఈరోజు మీ పక్కన ఇలా కూర్చున్నాను సార్, నాకు అది చాలా ఆనందంగా ఉంది. ఏదో రోజు మీతో కలిసి పనిచేసే ఒక రోజు వస్తే నాకు అది చాలు. ఇట్స్ అ డ్రీమ్ టు వర్క్ విత్ యూ బికాజ్ యూ ఆల్వేస్ బీన్ మై ఇన్స్పిరేషన్. ఇందాక చెప్పాను ఎందుకో కూడా, అది స్టేజ్ మీద చెప్పలేను. సో అండ్ దట్స్ అబౌట్ ఇట్. అండ్ తేజ్, మన ఇద్దరం కలిసి ఈ సినిమాని వచ్చేసి ఎలాగైనా బాగా ఓకే ఓకే. అండ్ దట్స్ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ. చెప్పాల్సిందంతా చెప్పేసి అనుకుంటా, ఇంకేమైనా ఉన్నాయి. అండ్ జీవీ ఈజ్ ద మ్యూజిక్ డైరెక్టర్. అండ్ జీవీ అండ్ ధనుష్ సార్ వచ్చేసి చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఇండస్ట్రీలో వచ్చేసి ఎవరన్నా మచా మామ అనుకునే అంత క్లోజ్నెస్ ఉందంటే అది జీవి గారు అండ్ ధనుష్ సార్. వాళ్ళ కాంబినేషన్ కూడా ఎప్పుడు అంతే మ్యూజికల్గా వచ్చేసి బ్లాక్ బస్టర్స్ ఇస్తూ ఉంటారు. లెట్ ఇట్ బి సార్, లెట్ ఇట్ బి, దాని ముందు వచ్చేసి ఆడుకాలం కావచ్చు, తర్వాత మొన్న రీసెంట్గా ఇడ్లీ కడాయి కావచ్చు. సో దిస్ విల్ బీ అగైన్ అంతే గొప్ప మ్యూజికల్ సక్సెస్ అండ్ ఆర్ఆర్ వైజ్లో కూడా అంతే పెద్ద సక్సెస్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. అండ్ విఘ్నేష్, వెల్కమ్ టు తెలుగు ఇండస్ట్రీ. అండ్ పోర్తుగల్ అనే సినిమా చూసినప్పుడు ఎస్ యూ గాట్ లాట్ ఆఫ్ కాల్స్ ఫ్రమ్ హియర్. ఈ సినిమా తర్వాత వచ్చేసి ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి కూడా నీకు కాల్స్ వస్తాయి, చూస్తూ ఉంటాను. మార్క్ మై వర్డ్స్. ఓకే, అండ్ దట్స్ ఇట్. థ్యాంక్ యూ. లాస్ట్ క్వశ్చన్ మీకే. గివెన్ అన్ ఆపర్చునిటీ, ధనుష్ గారి డైరెక్షన్లో మీరు యాక్ట్ చేయాలనుకుంటున్నారా? మీరు ఎప్పుడన్నా చూడండి, ఎప్పుడన్నా వచ్చేసి సార్ ఫోటో అన్నప్పుడు నా ఎక్స్ప్రెషన్ ఇది. సో నాకు యాక్టింగ్ మరి రాదు, మర్చిపోయాను. అలాంటి క్యారెక్టరే ప్లాన్ చేస్తారు. ఏది ఇంతే ఇంతే హీరో అంట. ఓ మై గాడ్, నాకు ఇంకెంతకన్నా రాదు, మర్చిపోయాను. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయాను. అదే క్యారెక్టరైజేషన్ అదే. ఇది గజిని 3. నాకు వద్దు ఇంకోసారి ఆ టార్చర్, ఆ టెన్షన్ నాకు వద్దు. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. so థ్యాంక్ much. యూ. మైక్ ఇస్తే మీరు వెళ్ళిపోవచ్చు. థ్యాంక్ యూ. రండి, మనం ఇద్దరం వెళ్ళొచ్చు. అండ్ ఈ ట్రైలర్ని ఇంకా మన తెలుగు ప్రేక్షకులు చూడబోతున్నారు ఇక్కడ లైవ్గా. సో ఆ ట్రైలర్ని లాంచ్ చేయడానికి ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి మా చీఫ్ గెస్ట్ సాయి దుర్గా తేజ్ గారిని అనౌన్స్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. With your permission, guys, trailer launch. Thank you. నమస్కారం. ప్రధాన వార్తలు. 6 నెలలుగా కొనసాగుతున్న గల్ఫ్ దేశాల యుద్ధం పరాకాష్ఠకు చేరుకుంది. కువైట్లో ఉన్న వందలాది ఆయిల్ వనరులపై ఇరాన్ బాంబుల వర్షం కురిపించింది. ఈ చర్య ప్రపంచ ఆర్థిక వ్యవస్థని అతలాకుతలం చేస్తుందని భావించబడుతోంది. సోమవారం రాత్రి ఒక బ్యాంకు తలుపులు బద్దలు కొట్టి లోపలికెళ్ళి దొంగతనం చేశాడు. కానీ తాను అంతటితో ఆపలేదు. ఆ మర్నాడు పట్ట పగలే ఇంకొక బ్యాంకుకు వెళ్ళి దోపిడీ చేశాడు. అంటే వాడికి ఏదో అవసరమైంది. ఎందుకయ్యా మౌనంగా ఉన్నావు?
నిజం చెప్పాల్సింది కదా. ఎన్నేళ్ళు ఎక్కడున్నావురా? ఏం చేసేవాడివి? వాడు రావడంలో నాకేదో సందేహంగా ఉంది. రేయ్, ఎందుకు అలా మాట్లాడతావు? వాడు మారిపోయే వచ్చాడు రా. ఎక్కడి నుంచి వస్తున్నావు? ఓ పని మీద వెళ్ళొస్తున్నా. దొంగ పనేనా? నాకు డబ్బు కావాలి. నా పరిస్థితి మీకు అర్థం కావట్లా. అన్న, మొదలులో ఒక పెద్ద ఇల్లు ఉంది, దాన్ని కొట్టేస్తే 4 లక్షలు వస్తాయి. అంటే వాడు మళ్ళీ దొంగతనం చేయొచ్చు. తాళాలు పగలగొట్టం, గోడలకి దిగడం తప్ప నాకు ఇంకేం తెలియదయ్యా. ఇప్పుడు నేను చేయబట్టావు. లేదు, ఖచ్చితంగా దొంగతనం చేస్తాను. మిగతా డబ్బుకి ఏం చేస్తావన్నా? మన చుట్టూ పోలీసులు ఉన్నారు కదా. దీనమ్మ చుట్టూ తిప్పుకుంటారా? ఇవాళ వాడు ఖచ్చితంగా దొరుకుతాడు సార్. ఒకటి ప్రాణాలతో లేదా శవంగా. వావ్, సూపర్బ్ సూపర్ ప్రొడక్షన్ వాల్యూస్తో అలాగే మేకింగ్ అండ్ టేకింగ్తో పర్ఫార్మెన్సెస్తో మన ముందుకి ఏప్రిల్ 30వ తారీఖున రాబోతున్నటువంటి సినిమా కారా తప్పకుండా చూద్దాము. అండ్ ఈరోజు మా కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా విచ్చేసినటువంటి సాయి దుర్గా తేజ్ గారు, వారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం చేస్తున్నాము. మనకి సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, రిపబ్లిక్, విరూపాక్ష అండ్ త్వరలోనే రాబోతున్నటువంటి సంబరాల ఏటి గట్టు సినిమా హీరో సాయి దుర్గా తేజ్ గారు. అంతకు ముందు వరకు మనకి సాయి ధర్మ్ తేజ్గా తెలుసు, కానీ అమ్మ పేరుని తన పేరుగా మార్చుకున్నటువంటి అతి తక్కువ వ్యక్తుల్లో ఒకరు మా సాయి దుర్గా తేజ్. చెప్పండి. A very, very hearty welcome to you and requesting you to please speak. అందరికి నమస్కారం అండి, ప్రేక్షకులకి అండ్ అలాగే మీడియా వారికి హాయ్, హౌ ఆర్ యు? అండ్ అలాగే మీడియా వారికి అందరికీ నా నమస్కారం. వినపడలా? ఒక నిమిషం. ముందుగా ధనుష్ సార్, we're a huge fan of yours. Thank you so much for entertaining us and very, very blessed to have you as an actor in Indian film industry. Thank you, sir. Thank you so much. And Mamita Garu, thank you so much for raising this beautiful character and event. Thank you so much. So, first of all, Ganesh Garu, sir, heard a lot about you. నేను చాలా విన్నాను మీ గురించి. మీరు చేసే సర్వీస్ కానివ్వండి, చాలామంది స్టూడెంట్స్కి ఫ్రీ ఎడ్యుకేషన్, అలాగే చాలామంది ఫ్రీ హెల్త్ కేర్ చేస్తున్నారు. సో ఇట్స్ అ వెరీ వెరీ గ్రేట్ సర్వీస్ దట్ యూర్ డూయింగ్, సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సర్వీస్ అండ్ వెరీ వెరీ హ్యాట్స్ ఆఫ్ టు యూ అండ్ ఐఎమ్ ఫీల్ వెరీ ప్రౌడ్ టు సిట్ నెక్స్ట్ టు యూ, సార్. థ్యాంక్ యూ సో మచ్. அண்ட் விக்னேஷ் சார், நான் வந்து போர்த்துறல் பார்த்தேன் சார். அதில் வந்து ஐ திங்க் த இன்ட்ரோ ஆஃப் த ஹீரோ கேரக்டர் வித் சரத்குமார் சார், அசோக் சார் வந்து that one small expression of him shivering, that sense of action, making sure that is projected onto the screen. Hats off to you. Lovely. Wonderful, wonderful. And wishing you all the best for Kara. And G. Prakash sir, I've been a huge fan of his for work. And I love his work and all his music and all. Article and the songs I was like, I loved it. So, chala bonded with songs. And Mamita Garu, one thing I have to tell you. Jannagan song వచ్చింది in మన సాంగ్ వచ్చింది కదా. సో ఆ సాంగ్లో ఓ పక్కన ఇళయ తిరుపతి విజయ్ గారిని చూస్తే అసలు ఐస్ విల్ నాట్ షిఫ్ట్ ఇన్ దిస్ డాన్సింగ్. బట్ యూ స్టోల్ ద షో విత్ యువర్ డాన్స్. Done a very good job. Very happy to see you that like that. And all the very best for this film, Kara. And alage தனுஷனா ஒரு கொஞ்சம் நான் உங்களோட தம்பி மாதிரி.
ஸோ கொஞ்சம் கலாய்ப்பேன் ஒன்றும் நினைக்காதீங்க. ஓகே, என்னோட லைஃப்பில் லவ் ஸ்டோரிஸ்க்கு உங்களோட சாங்ஸ் ரொம்ப கனெக்ஷன் இருக்குது சார். ఎన్నాచునా అది తమ్మున சொல்கிறேன். అది నీకు ఇస్తా, తర్వాత ఇస్తా దా. ஸோ எப்படின்னா என் ரியல் லைஃப்பில் லவ் ஸ்டோரிஸ் எல்லாம் வந்து ஸ்டார்டிங் வந்து 3 ஃபிலிமில் அது இதையும் சாங் இருக்குல்லண்ணா, அந்த மாதிரி ஸ்டார்ட் ஆகும். ஓகே அப்பா ரொம்ப ஃப்ரெஷ்ஷாக இருக்குது, ரொம்ப ஹாப்பியாக இருக்குன்னு நினச்சேன். அதுக்கப்புறம் வந்து சடனாக மெல்லமாக வந்து அது ஆடு காலத்தில் அந்த சாங் வரும், இது ஒத்த சொல்லலை, அந்த மாதிரி அப்படியே போயிட்டு ஓகே ஜாலியாக இருக்குது, அப்போ ஹாப்பியாக இருக்குன்னு. அதுக்கப்புறம் மெல்லமாக வந்து போனி பூ வரும் 3. ஓகே போனி பூ வந்துச்சா, அடாப்பா டேய் கொஞ்சம் ஃப்ரீடம் கொடுங்க. அப்படியே போனி பூலேருந்து அப்படியே கொலவெடி போயிடும். So thank you so much for all the lovely songs and very lovely to hear that, and thank you so much. And one more thing, நான் வந்து உங்களோட ஃபேன் எப்போ ஆகிட்டேன்னா, பொல்லாதவன் மூவியில் உங்களோட பைக்கு காணாமல் போயிடும். அது பார்த்தா என்ன எக்ஸ்பிரஷன் அது எல்லாருக்கும் வராது. இட்ஸ் லாட் ஆஃப் எக்ஸ்பீரியன்ஸ் தட் பி தட். அதுக்கப்புறம் வந்து விஐபி మూవీలో வந்து ఇక్కడ చాలామంది రఘువరన్ బీటెక్ ఫ్యాన్స్ ఉన్నారా? ఆ సినిమాలో మీరు ఒక ఇంటర్వ్యూ నుంచి బయటకు వచ్చి ఫైల్ ఇసేస్తారు చూడండి. ఫైల్ ఇసేసిన తర్వాత మీ ఫోన్ కాల్ వస్తుంది, అమలపాల్ గారు చేస్తారు. ఆ టైంలో మీకు ఒక చిన్న స్మైల్ ఉంటుంది. దాట్ కరెక్టెడ్ నా రియల్ లైఫ్లో అయింది. ఎందుకంటే ఆ టైంలో నా గర్ల్ ఫ్రెండ్ లేదు, మా అమ్మ ఫోన్ చేసింది. సో అలాగే దట్ స్మాల్ nuances of that you do as an actor, they are something which we love. Thank you so much, and you as an actor should be celebrated by all the Indian film industry, and thank you so much for creating this movie, and wishing you all the best for Kara. And அப்படியே சார் కేఎస్ఎంకా సార్ ఒకటే చెప్తా, పడైపా సినిమాలో మీరు రజనీకాంత్ గారు డ్యాన్స్ చేస్తారు చూడండి, అసలు నాకు ఇప్పటికీ నా మైండ్ నుంచి పోదు ఆ సాంగ్ కానివ్వండి, మీరు చేసే స్టెప్పులు కానివ్వండి. హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్, అండ్ ఐమ్ వెరీ గ్లాడ్ దట్ ఐ మెట్ యూ సార్. అండ్ అలాగే మా తెలుగు డిస్ట్రిబ్యూటర్స్కి సతీష్ గారికి అండ్ రష్మ గారికి విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ అండి. అండ్ ఆడియన్సెస్కి డెఫినెట్లీ ఒక మంచి సినిమా, మీరందరూ సపోర్ట్ చేయండి. మీరందరూ అప్పుడే వచ్చింది కానీ కంగారు పడగా, ఇప్పుడైతే రాదు. గ్యాప్ మంచిదే కదమ్మా. ఓకే, ఈ సినిమా గురించి మాట్లాడుతున్నప్పుడు మనం మన సినిమా గురించి వద్దు, మనం ఈ సినిమా గురించి చెప్తాం. ఈ సినిమా మంచి సినిమా అవుతుంది డెఫినెట్లీ. మీరు కంటెంట్ చూశారు, ట్రైలర్ చూశారు, టీజర్ చూశారు, సాంగ్స్ అన్నీ విన్నారు. సో డెఫినెట్లీ మన తెలుగు వారందరూ దగ్గరుండి మంచి సినిమాకి సపోర్ట్ చేస్తారని చెప్పి అనుకుంటున్నాను. సో అలాగే మీరు అందరూ సపోర్ట్ చేసి మంచి సినిమాలో చూసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ యువర్ ఫిల్మ్ ఆల్సో, సంబరాల ఏటిగట్టు. ఆయనకేనయ్యా సూపర్గా ఉన్నారు మీ అందరు. ఏం లేదు వదిన, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ హియర్. థ్యాంక్ యూ సో మచ్ సాయి దుర్గా తేజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, సో ఈరోజు మన కార్యక్రమానికి సారీ ఏమనుకోవద్దు, 2 విషయాలు. ఒకటి, బైక్ నడుపుతున్నప్పుడు హెల్మెట్ పెట్టుకోండి ప్లీజ్. ఆ హెల్మెట్ వల్లే నేను బతుకున్నాను ఇవాళ. రెండోది, ఎవరైనా ఆడవాళ్ళు కనిపిస్తే మీ అమ్మగారిని ఎలాగైతే మర్యాద ఇస్తారో అలాగే వాళ్ళకి మర్యాద ఇవ్వండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ తేజ్. థ్యాంక్ యూ. యూ ఆర్ ఆల్వేస్ అమేజింగ్, ఆల్వేస్ ఇన్స్పైరింగ్. థ్యాంక్ యూ.
ఇప్పుడే ఇక్కడికి వచ్చేసినటువంటి మా ప్రత్యేక అతిథి, ఆయన్ని చూడగానే ఈ మధ్య మాకు చిక్కిరి 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 సాంగ్ గుర్తొచ్చేస్తుంది. ఉప్పెనతో సెన్సేషన్ క్రియేట్ చేసి ఇప్పుడు పెద్దతో రాబోతున్న మా బుచ్చి బాబు గారికి సాదర స్వాగతం పలుకుతూ వేదికపైకి ఆహ్వానించేస్తున్నాము. అందరికీ నమస్కారం అండి. సారీ వస్తుంది, ఈ జూన్లో వచ్చేస్తుంది. ప్లీజ్ మాట్లాడాను మాస్టర్ ప్లీజ్. థ్యాంక్ యూ 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 సార్. టెన్షన్ ప్లీజ్ సార్. సార్ ఇప్పుడే సారీ అండి అందరికీ, షూటింగ్ నుంచి వస్తున్నా సార్. జరుగుతుంది ఐటమ్ సాంగ్ షూటింగ్ జరుగుతుంది సార్. థ్యాంక్ యూ అండి ధనుష్ గారు, నేను మీకు పెద్ద ఫ్యాన్. కేవలం మీకోసం వచ్చాను ఇక్కడ మిమ్మల్ని చూడడానికి. మీ సినిమాలన్నీ ఉప్పిన టైంలో వైష్ణవ్ నేను చూసి, మీది రాంజనా అంటే నాకు చాలా ఫేవరెట్ ఫిలిం. రాంజనా కానీ ఆడుకాలంలో మీరు డ్యాన్స్ చేసుకుంటూ వస్తే దానికి నేషనల్ అవార్డు వచ్చింది ఆ సాంగ్కి. అదన్నా నాకు చాలా ఇష్టం. కేవలం మీకోసం వచ్చేసాను సార్, పరిగెట్టుకొని మిస్ అయిపోతున్నానని. సార్ అంటే మీ సినిమాలన్నీ చాలా చాలా ఇష్టం. ఈ కారా మూవీ అంటే కాళీపట్నం రామారావు గారని వైజాగ్లో చాలా ఫేమస్ రైటర్ ఉన్నారండి. కారా మాస్టర్ అని పిలిచేవారు ఆయన్ని. అంటే ఆయన తన ఆస్తి అంతా కూడా రైటర్స్కి అందరికీ ఇచ్చేసాడు. ఒక హౌస్ కూడా, తనకున్న హౌస్ను కూడా గ్రంథాలయం చేశారు. తెలుగులో పుట్టిన ప్రతి కథ వాళ్ళ ఇంట్లో ఉంటుంది సార్ ఇప్పటివరకుని. అలాంటి కారా మాస్టర్ పేరు పెట్టారు దీనికి, కారా అని. ట్రైలర్ అంతా చాలా బాగుంది. మీ గురించి వెళ్ళినప్పుడు రెహమాన్ గారు చెప్తూ ఉంటారు, ధనుష్ వచ్చారు రాయన్ సినిమా అప్పుడు గట్రా అని. మీ డెడికేషన్ గురించి గట్రా రెహమాన్ సార్ చాలాసార్లు చెప్పారు నాకు చెన్నైలోని. ఈ సినిమా అందరికీ చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను అందరికీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చెప్పండి. అదే ఏముంది, జూన్ 25th అంతే. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఓకే సార్, ప్రీ రిలీజ్ గురించి మనం డిస్కషన్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ బుచ్చిబాబు గారు ఫర్ ఈరోజు మీకు ఎంత బిజీ స్కెడ్యూల్ ఉన్నా సరే ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజెప్తూ ఉన్నాము. అండ్ అలాగే ఇక మనకి వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ అనేటువంటి బ్యానర్ని స్థాపించి దాని ద్వారా ఇది 25వ సినిమా మీద ఉండేటువంటి ప్యాషన్తో బ్యూటిఫుల్ సినిమాలని మనకు అందిస్తున్నటువంటి డాక్టర్ ఐశ్వరీ కే గణేష్ గారి గురించి ఒక స్పెషల్ ఏవీ చూసేద్దాము. లెట్స్ హ్యావ్ ద ఏవీ ప్లీజ్. నాకు సినిమా అంటే దానికి మనం ప్రాముఖ్యత ఇవ్వాలి. మొదటి సినిమా 1988లోనే సెకండ్ ఇయర్ చదువుతున్నప్పుడే ప్రొడ్యూసర్ అయ్యాను. నేనే నిర్మించి, నేనే నటించి, సుభాష డైరెక్టర్. అలా వరుసగా చాలా సినిమాలు. సో డేడీ అంటే వరుసగా చాలా సినిమాలు, కొన్నిసార్లు పెద్ద విజయాలుగా నిలిచాయి. మోహన్, ప్రతిభ ఎక్కడున్నా వాళ్ళని మనం ప్రోత్సహించాలి. నా
మాకు ఒక మంచి కంటెంట్ ఉండాలి. ఆ సినిమా ఒక మంచి సినిమా అవ్వాలి. మంచి సినిమాలను అందించడానికి వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ సిద్ధమైపోయింది. నా మీద పడ్డ మచ్చని తుడిచేయాలి. నన్ను నమ్ముకున్న వారిని ముందుకు తీసుకువెళ్ళాలి. నా పేరు కరస్వామి. So, ladies and gentlemen, put your hands together for the man who has created a legacy, who has created an empire and inspired thousands and thousands of people. Dr. Aishari K. Ganesh Garni Sadaranga Vedikpaiki ఆహ్వానించేస్తున్నాము to please speak a few words. May we request you to please come on stage, sir. Wales Group అధినేతగా ఎన్నో అద్భుతమైనటువంటి యూనివర్సిటీస్ని రన్ చేస్తూ సర్వీస్ కార్యక్రమాల్ని చేపడుతూ ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా మోటివేషన్గా ఉన్నటువంటి వ్యక్తి. వారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ 25th ఫిల్మ్, సార్. థ్యాంక్ యూ. కాల్ మై కో-ప్రొడ్యూసర్ కుష్మిత. ఎస్ సార్, కుష్మిత గణేష్ గారిని కూడా సాదరంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. వారి అమ్మాయి అలాగే ఈ సినిమా ద్వారా కో-ప్రొడ్యూసర్గా ఈ ఎంటర్టైన్మెంట్ రంగంలోకి ఎంటర్ అవుతున్న తనకి బ్లెస్సింగ్స్ అందిస్తూ మీరందరూ చప్పట్లు కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విషింగ్ యూ సూపర్ సక్సెస్ కుష్మిత గారు. అందరికీ నమస్కారం. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ హియర్. ఐ హ్యావ్ ఆల్రెడీ ప్రొడ్యూస్డ్ 24 films and lot of films dubbed in Telugu and got released. But this is my first Telugu promotion here. I am very happy to be here and to see you all. I thank our director Venki, who came here as a special guest, and Bujraj sir. We all are waiting for your film. And this film, Kara, definitely you people will like it, because what is happening in your life every day, that is this film. So you please don't miss it. 30th on theaters. I am not new to Hyderabad. I run 2 colleges in Hyderabad. One in Vikarabad, Mahavir Medical College. There every day we are giving treatment more than 1,000 people at free of cost. And in Nizamabad, we run Meghna Dental College. There we give treatment for more than 200 patients every day free of cost. So for the past 10 years, I am stepped into Andhra Pradesh and doing education. Now this is my first promo, and I love Telugu industry also very much. And I was talking to my very good brother Sai Tej recently. He studied in Chennai in Chettinad Vidyashram School, and now he is big hero in Telugu industry. Thank you, Sai, for coming here and making this function a grand success. And this movie was directed by my very good brother Vignesh Raja. He has already given one blockbuster film. Definitely this film also going to be blockbuster. And who are all acted in these films, they have not acted, they have lived in this film. That's all I can say. Right from Mr. K.S. Ravi Kumar
Mamta Baiju. And apart from that, this movie was getting released by Vigneshwara Enterprises, Mr. Satish and his friend. For the past 1 month, Satish is behind me to do this film. Lot of Telugu distributors wanted to release these films, but I can say Satish is the luckiest person. Thank you, Satish, for releasing our film in Andhra. Apart from everything, more than that, my hero, Dhanush, sir, did a fantastic job in this film. He also lived in this film, and he has given Vati, Blockbuster, and Kubera, Blockbuster. Sir, this film is also going to be blockbuster for you in Telugu, and very soon we will also produce Telugu film in Andhra with you, sir. Thank you very much for everyone. My daughter has joined, and for her this is the first film, and we expect good response from Andhra Pradesh. Thank you very much. Thank you all. And particularly thank you, the press and media, for making this function and the movie a grand success. Thank you very much. Thank you so much, sir. And Kushmita, would you like to speak a few words? Andriki Namaskaram. Very happy to be here today and meet all of you here. Thanks to our distributors, Vigneshwara Entertainments. Thank you, sir. And of course, this movie would have not been possible without the director, Vignesh sir. Thank you, Vignesh. And of course, Dhanush sir. He took out time from his schedule and came here to promote the movie here today. Thank you, Dhanush sir. Thank you, Mamita ma'am, for being a part. Thank you, KS sir. And thanks to our special invitees for being here today, Venki Garu, Buchi Babu Garu. Thank you so much. And of course, Sai Tej Garu. Thank you so much. Looking forward to enjoying the movie on April 30th. Please do watch in theaters. Thanks to all the press and media. Thank you so much. Chala thanks. And thank you to Suma Garu as well for being here so today. Much, Thank you. Kushmita. Thank you. Looking forward to seeing you producing more films. Thank you. Thank you so sir. much. Thank you. Okay, so manaki వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ నుంచి ఈ సినిమా రిలీజ్ అవుతోంది. ఈ సినిమా ఏప్రిల్ 30వ తారీఖున మనందరం థియేటర్స్లో చూడబోతున్నాము. తప్పకుండా ఎంజాయ్ చేస్తాం, అందులో డౌటే లేదు. బికాజ్ విఘ్నేష్ గారి కైండ్ ఆఫ్ ఇంటెన్స్ మేకింగ్ అండ్ ధనుష్ గారు అండ్ మమిత అండ్ ఆల్ ది యాక్టర్స్ ఇంక్లూడింగ్ రవికుమార్ సార్, అలాగే మనకి జయరామ్ గారు ఉన్నారు, సురాజ్ బింజారమూడ్ గారు ఉన్నారు. ఇంతమంది యాక్టర్స్తో వస్తున్నటువంటి ఈ ఫిలిం డెఫినెట్లీ ఈజ్ గోయింగ్ టు బి ఎ సూపర్ డూపర్ హిట్. అండ్ ఇప్పుడు ధనుష్ గారి ఒక్కొక్క సినిమాలోని డైలాగులు చాలామంది చెప్పేయగలుగుతారు, ముఖ్యంగా రఘువరన్ బీటెక్. ఇందాకే మా సాయి దుర్గా తేజ్ గారు చెప్పారు. సో అలా ఇంపాక్ట్ క్రియేట్ చేసినటువంటి మా ధనుష్ గారి గురించిన ఒక స్పెషల్ మ్యాషప్ వీడియో ప్లీజ్. లెట్స్ హ్యావ్ ద వీడియో ప్లీజ్.
That is Dhanush garu hard work, dedication, టాలెంట్ కలగలిపితే మా ధనుష్ గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. అసురన్, ఆడుకళం లాంటి సినిమాలకి నేషనల్ అవార్డుని, అలాగే కాకై ముట్టై లాంటి సినిమాకి ప్రొడ్యూసర్గా నేషనల్ అవార్డుని అందుకున్న వాట్ అ ఫెంటాస్టిక్ పర్ఫార్మర్ హీ ఇస్. ధనుష్ గారికి సాదర స్వాగతం పలుకుతూ ఇప్పుడు ధనుష్ గారి మాటల్ని మేము తమిళ్లోనా, ఇంగ్లీష్లోనా, తెలుగులోనా, ఏ భాషలో వినబోతున్నాము? Good boy. Om Namah Shivaya. Ellarku vanakkam. I'm not very fluent in Telugu. I don't want to say any one word wrong and then get trolled by all of you. So might as well stick to the language that I can speak decently well. ట్రై చేస్తాను, బట్ సార్ రవికుమార్ సార్ చాలా గట్స్ సార్. బ్రోకన్ తెలుగులో ఫుల్ స్పీచ్ ఇచ్చారు మీరు, అంత గట్స్ నాకు లేదు. కర, దిస్ మూవీ టైటిల్ కర ఇస్ a mystery to me. It's only 4 alphabets, K-A-R-A, but everybody says it wrong. Kara, Kara, very few people say Kara. Even our heroine saying Kara, my producer is saying Kara, and I don't know, it's just Kara, K-A-R-A. It's okay, you say the title however you want, but go to the theatre and watch the film. As long as you watch the film, you can call it Kura, Kira, anything. It's okay, no problem. This film, Kara, is a story of an ordinary man stuck in extraordinary situations. This film is also an extraordinary film, very close to our hearts, made by an extraordinary man, Vignesh. He is a very, very special filmmaker. Remember this name, Vignesh Raja. Remember this name. You are going to hear him a lot. You are going to see him on many stages doing many extraordinary things. Thank you, Vignesh, for giving me this film. So when I met you first, I didn't call you to do a film with you, as it was mentioned. I just called you to appreciate your film. But it's your energy that really appealed to me, and that's when on that moment, I thought I should work with this man. So thank you for giving me Kara, and I'm very confident about this film, like how you are, and this film will do wonders, I'm very, very sure. Thank you, Ganesh sir. Thank you so much for backing us up, backing this project, taking it to people at the right time, the right way. Thank you so much for all your support. Mamita, we have found such a beautiful talent. You have an amazing talent that you need to celebrate yourself first. People will celebrate. When they mention your name, can you see how much they love you? So it's amazing. She's saying she's very nervous and she's very anxious when she gets on stage. But where it matters, in front of camera, you are brilliant. So that's what matters, you know. So amazing, amazing. It's amazing working with such a fine talent. Looking forward to do more work with you. And Ravi Kumar sir, if I had known you are so much fun when we were shooting, I would have gotten a lot of information from you. I failed to do that. But next film, I'll definitely make sure when we work together, I'm going to get all secrets from you one by one, everything. There are so many fantastic actors in this film. I had the honor to work with Jairam sir.
I wanted to, I couldn't meet him after the film. I want to tell him how good he was in the film, and you're all going to see how good he is in the film. So, and G.V. Prakash, of course, my friend, is always given me such beautiful songs, and you all like Mastro, no, from Sir. So he's always given me such beautiful songs. And once again, I'm here after Kubera, after Idli Kottu, I'm here to, with one more, I think, a very quality film, a very international standard film. And, hey, wait, 2 minutes. But I would also like to thank Tej. Thank you so much for coming. It's very magnanimous of you to have come for another actor's film, to push the film, to promote the film. Thank you so much. And thank you, sir. I don't know if I'll spell your name. Buji Babu, sir, correct? Yes. So, thank you so much, sir. Thank you. You had shoot, you finished shoot, and you have come all the way just for us. Thank you so much for coming, sir. I am also looking forward for your film, Pedi. I am also looking forward for your film. And Venki, ఈ రోజు మార్నింగ్ మీకు ఫోన్ చేశాను, మీకు whatever ఫోన్ చేశాను. All you asked me was what time. I called you very last minute to come here, but you still came here. Thank you so much, man. You are a brother, and you narrated me a story, and you disappeared. So bring back the story soon. come to me with the same story. I'm waiting. Such a fine talent you are, and I'm so happy for your success, Lucky Bhaskar. So happy for your success, and I wish you all the best with your next film, Vishwanath and Sons, Co. Vishwanath and Sons or Co? Sons, yeah. So my wishes for that film as well. Once again, this film is getting released April 30th. Please show your support. Please watch the film in theaters. I hope you all love the film. Thank you. Thank you so much. Okay, thank you so much, Dhanush Garu. And Suma Garu, thank you so much. You, as usual, you do a fantastic job. I'm a fan of your sense of humor. Thank you. And next film, I don't think I need to promote. I can just send you. You'll take care of everything, I think. You have the capacity to hold their attention so well. Thank you so much. Congratulations on the amazing job you're doing. Thank you so much. And మరొకసారి ప్రొడ్యూసర్స్ ఇద్దరిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మే ఐ రిక్వెస్ట్ డాక్టర్ ఐశ్వర్య కే గణేష్ సార్ టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ ఫర్ అ గ్రూప్ పిక్చర్. అలాగే కుష్మిత గణేష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈరోజు మా కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా విచ్చేసినటువంటి మా సాయి దుర్గా తేజ్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం మరొకసారి. అలాగే కేఎస్ రవికుమార్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ సార్. అండ్ అవర్ బ్యూటిఫుల్ హీరోయిన్ మమితా బైజు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. డైరెక్టర్ విఘ్నేష్ రాజా గారు వేదిక మీదకి రావాలి. అండ్ వెంకీ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. బుచ్చిబాబు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. తెలుగు డిస్ట్రిబ్యూటర్స్ సతీష్ గారు అండ్ రాజేష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆర్ స్టార్ లాజిస్టిక్స్ అండ్ విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్స్ for a group picture, please. Let's have a group picture, please. Today's event is organized by UV Media Entertainment at your doorstep.